నాయుడుపేటలో స్వర్ణముఖి బ్రిడ్జి దగ్గరకైతే వచ్చున్నాను. ఈ స్వర్ణముఖి బ్రిడ్జిని మేమైతే ఏరు అని పిలుస్తాము. 4 రోజుల నుంచి వర్షం పడడం వల్ల ఏరైతే ఫుల్గా నిండిపోయి బ్రిడ్జి కానుకొని అయితే నీళ్ళు అయితే వెళ్తా ఉన్నాయి. ఈ ఏట్లో నీళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఒక పెద్ద సముద్రంలాగా అయితే ఉంది చూసేదానికి. చూసారు కదా, ఒక పెద్ద సముద్రంలాగా అయితే ఉంది. ఇదే విధంగా వర్షం పడిందంటే ఈ బ్రిడ్జి అయితే మునిగిపోద్ది. ఈ బ్రిడ్జి నాకు తెలిసి ఇప్పుడు 2 సార్లు అయితే మునిగిపోయింది. ఇదే విధంగా కానీ వర్షం పడిందంటే ఇంకోసారి కూడా ఈ బ్రిడ్జి అయితే మునిగిపోద్ది. ఈ బ్రిడ్జి మునిగిపోతే నాయుడుపేట నుంచి మేనకూరు కంపెనీకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది. మామూలుగా ఈ బ్రిడ్జి ఉండడం వల్ల చాలా తక్కువ దూరం అయితే ఉంటుంది. 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అలా అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జి కానీ మునిగిపోయిందంటే 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అలా అయితే వెళ్లాల్సి వస్తుంది. మామూలుగా ఈ బ్రిడ్జి పై నుంచి వెంకటగిరి బస్సులు అలా అయితే వెళ్తా వస్తూ ఉంటాయి. ఈ బ్రిడ్జి మునిగిపోయిందంటే ఎక్కడక్కడ ఆగిపోతాయి. నేనైతే యూట్యూబ్లో వీడియోలు పెట్టి 2 వారాలు అయితే అవుతా ఉంది. స్ట్రైక్ అయితే పడింది. కోడిపందాల వీడియోలు పెట్టడం వల్ల ఒక స్ట్రైక్ అయితే పడింది నాకు. ఈ స్ట్రైక్ పోయేదానికి 2 వారాలు అయితే టైం తీసుకుంది. అందువల్ల అయితే ఈ 2 వారాలు వీడియోలు పెట్టలేకపోయాను. నాకైతే కోడిపందాల వీడియోలు పెట్టకూడదని తెలియదు. కోడిపందాలు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియోలు పెడితే మన ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తారని చెప్పేసి ఇలాంటి వీడియో అయితే పెట్టాను. ఇది పెట్టిన ఒక 5 నిమిషాలకే నాకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో అయితే డిలీట్ చేసేస్తున్నాం అనేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన ఒక 5 నిమిషాలకి అయితే ఇంకొక మెసేజ్ అయితే వచ్చింది. మీకైతే స్ట్రైక్ పడింది, ఇలా 2 వారాలు అయితే వీడియోలు అప్లోడ్ చేయలేరని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. మీరైతే ఎవరైనా కోడిపందాల వీడియోలు పెట్టి స్ట్రైక్ అయితే తెచ్చుకోబాకండి. నాకు తెలిసి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేసి వీడియో అయితే చేస్తా ఉన్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా కోడిపందాల వీడియోలు అయితే పెట్టకండి. మామూలుగా ఎద్దు కుమ్ముకునేటివి, పొట్టేలు కుమ్ముకునేటివి అలాంటివి పెట్టినా ఏమనట్లేదు. కానీ కోడిపందాల వీడియోలు పెట్టామంటే వెంటనే వీడియో అయితే డిలీట్ చేసేస్తా ఉన్నారు. స్ట్రైక్ అయితే పంపిస్తున్నారు. చూశారు కదా, జాగ్రత్తగా అయితే చేసుకోండి. చూశారు కదా నీళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయో. చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. లోతు కూడా చాలా ఎక్కువ లోతు. ఇది చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి నీళ్ళు అయితే. మీకైతే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూశారు కదా. ఇదైతే మన నాయుడుపేటలో ఏటి దగ్గర శివాలయం అంటాం మేమైతే. ఈ గుడి కూడా ఏటి గట్టు మీదే ఉంటుంది.